One foundation I have learned. నేను ఒక పునాదిని నేర్చుకున్నాను. Emotional stability. కాబట్టి భావోద్రేకమైనటువంటి స్థిరత్వం. If that is not there, అది లేకపోతే you cannot be a person who can help others. మరి ఇతరులకు సహాయపడే వ్యక్తిగా నువ్వు ఎన్నడూ కాలేవు. Your anger, నీ యొక్క కోపం, your frustration, నీ యొక్క ఆందోళన, your discouragement, నీ యొక్క నిరుత్సాహాలు, when somebody criticizes you, ఎవరైనా కానీ నిన్ను విమర్శిస్తే, or if somebody says something against ఎవరైనా you, నీకు విరోధంగా ఏదైనా మాట్లాడితే, how stable you are. నువ్వు ఎంత స్థిరంగా ఉన్నావు. That is very very important. ఇది చాలా ప్రాముఖ్యత. I had to put lot of effort in that. దాని కొరకై నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. Even that is my actually right now the focus. అది నా యొక్క ఏకాగ్రత, నా యొక్క లక్ష్యం అది. And when we become stable, మనము స్థిరంగా భావోద్రేకాల విషయంలో we can ఉన్నప్పుడు help others also. ఇతరులకు సహాయపడతాం. Otherwise, లేకపోతే we will become discouraged. మనము నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. And everybody will be discouraged. ప్రతి ఒక్కరు నిన్ను చూస్తే నిరుత్సాహంలోకి You will వెళ్ళిపోతారు. be frustrated. నీవు ఆందోళనకి వెళ్ళిపోతావు. And if that frustration you can spread to everybody. ఆ యొక్క ఆందోళన అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. So take this one also very important thing. కాబట్టి దీన్ని కూడా ప్రాముఖ్యంగా దయచేసి ఎంచు.